రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలలో అనుకున్నంత సీట్లు రావని ఎక్కడ ఓడిపోతామనే అనుమానంతో గతంలో కోడికత్తి ప్రస్తుతం గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు దీనిని గమనిస్తున్నారని వైసీపీ ఇకనైనా ఇలాంటి వాటికి తెరదించాలని తిరుపతి నగర టీడీపీ అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ నగర అధికార ప్రతినిధి సత్తు మధుసూదన్ యాదవ్లు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటికి రాజారెడ్డి నిలయం అని పేరు పెట్టుకున్నారని, అయితే ఆ రాజారెడ్డి కుమారుడు వైఎస్ వివేకానందరెడ్డిని అతి దారుణంగా చంపినా స్పందించని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడికి స్పందించి ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. నారావారి రక్త చరిత్ర అని తమ సొంత పత్రికల్లో పెద్ద హెడ్డింగులతో రాసినవి నిరూపించలేకపోయారని, హత్య రాజకీయాలకు కేంద్రమైన వైఎస్ఆర్ ఫ్యామిలీ విషయంలో ఎందుకు అధికారులు తాస్కారం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల విజయం సాధించటకై డ్రామాలు ఆడుతున్నారని, ఇక ప్రజలు వైసీపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, బాబురావు, ప్రకాష్, రామ్మూర్తి రాయల్, రావిల్ల సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి రాజారెడ్డి గారి కుమారుడిని హత్య గావించబడిన రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కానీ ఇంత పేరు బయట పెడతా ఉంటే ఏ రోజు కూడా మీరు నోరే మెదపలేదు. మాకైతే తెలిసి తిరుపతిలో మీరు ఏ రోజు కూడా అలాంటి హత్యా రాజకీయాల మీద మీరు ఒక్కరూ నోరు తెరవలేదు. మరి ఆ రోజు వైఎస్ఆర్ కొడుకు వైఎస్ చనిపోయినప్పుడు నారాసుర చరిత్ర అని చంద్రబాబు గారు ఎప్పుడు పెన్ను పెట్టుకొని ఆయన చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఇప్పుడు ఈ ప్రింట్ వేసి మీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య సాక్షి, ఆమె మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆర్టికల్ రాశారు. ఎందుకంటే తప్పుడు నేను అంటున్నానంటే 5 సంవత్సరాలు అయింది ఇది ప్రింట్ అయ్యి. ఇంతవరకు ఈయన ఫోటో పెట్టారు, నారాసుర చరిత్ర రక్త చరిత్ర అన్నారు. మరి ఎందుకు ఈ అభియోగాన్ని లేదా ఈ నిజంగా జరిగి ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదు? మరి చంద్రబాబు గారిని ఏ చిన్న రాయబడినా ఏ కత్తి పట్టినా అన్నిటి మీద ఆయన్ని, అంటే మీ కుటుంబంలో అంటే వైఎస్ వివేకానందుడి కుటుంబంలో రక్తం గాయాలైతే కూడా చంద్రబాబు గారికి అంటిస్తారు. 2019 నుంచి 2024 వరకు ఇదే విధంగా కోర్టులన్నీ కూడా, అదేవిధంగా సిబిఐ కానీ, అదే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ అందరూ కూడా ఇది కోడికత్తి డ్రామా అనేది క్లియర్గా తెలిసింది. ఇప్పుడు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రధాన సర్వేలన్నీ కూడా ఈ జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోతుంది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి క్లియర్గా ఇండికేషన్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక డ్రామా చేసి ఈ డ్రామాలను రక్తి పట్టించి అమాయకులు ఉన్నటువంటి తటస్థ ఓటర్లని భయభ్రాంతులు చేసేదానికి కుట్ర చేయటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలా. ఇది పూర్తిగా కూడా ఓటమికి అంగీకరించి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నట్టే డ్రామా ఇది 100% అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా స్థానిక నాయకులు ఈరోజు తిరుపతిలో రోజు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పైన కేసు పెట్టాలంట. ఏవైనా వీళ్ళకి సిగ్గు శరం ఉందా? చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ 40 ఏళ్ల జీవిత చరిత్రలో ఏ రోజైనా ఒక చిన్న కేసైనా ఉందా? నీ ముఖ్యమంత్రి పైన 14 కేసులు ఉన్నాయి. నీ ముఖ్యమంత్రి హత్య రాజకీయాల్లో ఉన్నాడని చెప్పి 32 కేసుల్లో పులివెందుల్లో కానీ ఎక్కడ ఉంది.